సంఘం ఆధ్వర్యంలో కడప నగరంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పట్టిసీమ ప్రాజెక్ట్ మీద వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా, రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. నిజంగా ఈరోజు మనం అందరూ కూడా తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దశాబ్దాల కల అయిన పోలవరం ప్రాజెక్ట్, అలాంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ని ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. నిజంగా ఆయన మరణాంతరం ఆ ప్రాజెక్ట్ అంతా కూడా మూలన పెట్టేయడం జరిగింది. ఈరోజు అధికారంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి ఈరోజు ఆగమేఘాల మీద పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఈరోజు తెరపైకి తీసుకురావడం జరిగింది. ఈరోజు పట్టిసీమ ప్రాజెక్ట్, ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఈరోజు నిజంగా ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రితో సహా ఈరోజు సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మేము రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరుగుతుందని ఈరోజు కల్లిబొల్లి మాటలు చెప్పడం జరుగుతుంది. నిజంగా ఈ పట్టిసీమ ద్వారా రాయలసీమ ప్రాంతానికి మీరు నీరు ఇవ్వాలని మీరు ఆలోచన ఆ విధంగా ఉంటే నిజంగా మీరు జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలో మీరు ఎక్కడ కూడా రాయలసీమ పేరు ప్రస్తావించిన దాఖలాలు లేవు. అసలు మీరు ఈ రాయలసీమ ప్రాంతానికి ఎన్ని నీళ్లు ఇస్తున్నారని కూడా తెలియపరిచే జీవోలో ఎక్కడ కూడా పొందుపరచలేదు. కేవలం రాయలసీమకు నీళ్లు ఇస్తామనే ఒక ఆలోచన. ఎందుకంటే ఇక్కడ ఉద్యమాలు మొదలవుతాయి, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ పక్కన పెట్టి ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ని అకస్మాత్తుగా తీసుకుంటున్నారంటే రాయలసీమ ప్రాంతంలో ఉద్యమాలు మొదలు అవుతాయనే ఒక ఆలోచనతో ఈరోజు ఊరికే రాయలసీమ పేరు వాడుకొని ఈరోజు ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళాలి. కేవలం ధనార్జన ఈరోజు దీంట్లో ఒక ప్రధానమైన ఉద్దేశంగా పెట్టుకొని ఈరోజు 1300 కోట్ల రూపాయలు మరియు 21.9% ఎక్సెస్ అంటే సుమారుగా 16,000 కోట్ల రూపాయలతో ఈరోజు పట్టిసీమ ఎత్తిపోతల పథకం, అది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది ఈరోజు రాజశేఖర రెడ్డి గారు సుమారుగా 4,200 కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్టు కుడి కాలువను నిర్మించడం జరిగింది. సుమారుగా 135 కిలోమీటర్లు కుడి కాలువను పూర్తి చేయడం జరిగింది. ఇంకా సుమారుగా 40 కిలోమీటర్లు మాత్రమే కుడి కాలువ ఉంది. ఆ 40 కిలోమీటర్లో ఈ కుడి కాలువ పూర్తి చేయకుండా వీళ్ళు ఈరోజు పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేస్తారంట. నీళ్లు లిఫ్ట్ చేసి సుమారుగా 80 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసి అక్కడి మన కృష్ణా బ్యారేజ్ కాడికి తీసుకువెళ్తారంట. ఏ విధంగా తీసుకొస్తారు? కుడి కాలువ ద్వారా అంటున్నారు. కుడి కాలువ ఇంకా 40 కిలోమీటర్ల కుడి కాలువ పనిచేసే ఇంకా బ్యాలెన్స్ పనులు ఉన్నాయి. అది కేవలం 1 సంవత్సరం కాలంలో పూర్తి చేస్తామని ఈరోజు ప్రజలను నమ్మేటట్టుగా ఈరోజు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా. ఈరోజు ఎన్నికల వాగ్దానాల్లో ఎన్ని హామీలు ఇచ్చారో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఆ హామీలన్నీ కూడా ఏమయ్యాయో ప్రజలకు అందరికీ కూడా తెలుసు. నిజంగా ఇప్పుడు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు కేవలం మేమందరం కూడా ఈరోజు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వాళ్లకు పట్టిసీమ అంటే ఏంటి, పోలవరం అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలియకుండా ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు అక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, మేము కూడా మాట్లాడితే బాగుండదని ఈరోజు ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లే కార్యక్రమాన్ని ఈరోజు పూనుకోవడం జరిగింది. ఈరోజు రాయలసీమకు నీళ్లు ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారని ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఈరోజు మనం పట్టిసీమకు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా పర్యటించడం జరిగింది. అక్కడ సంబంధించిన ఉభయ గోదావరి జిల్లా ప్రజలు కూడా ఈరోజు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఏదో ధవళేశ్వరం బ్యారేజ్ ఆనాడు సర్ ఆర్థర్ కాటన్ గారు నిర్మించడం జరిగింది. ఆ రోజు అక్కడ డ్రాయింగ్ కెపాసిటీ ఒక లెవెల్ అనేది ఉంటుంది. దానికి 15 మీటర్ల వరకు నీళ్లు ఉంటేనే దాని తర్వాతనే ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు కోసం నీళ్ళు అందించే అవకాశాలు ఉంటాయి. కానీ ఈరోజు పట్టిసీమ అని ధవళేశ్వరం బ్యారేజ్ పక్కనే పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించి అక్కడ ఫుట్బాల్ లెవెల్ వచ్చేసి 11 మీటర్లకే పెట్టడం జరుగుతుంది. అంటే అక్కడ జిల్లా ప్రజలు కూడా చాలా
బాధపడుతున్నారు. 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కార్యక్రమాన్ని ఈరోజు పూనుకోవడం జరిగింది. ఇది చాలా దారుణమైన చర్య. ఇప్పుడు ఈరోజు పట్టిసీమకు 1600 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ఆ 1600 కోట్ల రూపాయలు పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ని GNSSని ఖర్చు పెడితే రాయలసీమ ప్రాంతాన్ని ఏదైతే మన గండికోటకు 35 TMCల నీళ్లు నిల్వ ఉంచే కెపాసిటీ మనం తీసుకురాగలం. సుమారుగా 150 TMCల నీళ్లు మన రాయలసీమ ప్రాంతంలో నిల్వ ఉంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయకుండా కేవలం ధనార్జన ఈరోజు సుమారుగా 16.9 ఎక్సెస్ శాతంతో ఈరోజు సుమారుగా 300 కోట్ల రూపాయల ముడుపుల రూపంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు చేరడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారికి 300 కోట్ల రూపాయల కోసమే ఈరోజు పట్టిసీమను ఒక ఆగమేఘాల మీద ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్ళి ప్రజలను ఏదో ఒక రకంగా మభ్యపెట్టి ఈ పనులు ప్రారంభించాలి. తర్వాత ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా దేవునికి తెలుస్తుంది. ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు రాయలసీమ ప్రాంతానికి మీరు నిరివ్వాలంటే ఖచ్చితంగా ఈ GNSS మరియు HNSS ప్రాజెక్ట్ ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ని ముందు మీరు నిధులు కేటాయించి ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేస్తే మీరు రాయలసీమ వాసుల మేలు కోరే